పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే మీకు తెలుసా? రాజకీయంగా అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో తెలుసా? 10 ఏళ్ల పాటు ఆ ఉమ్మడి జిల్లాను దర్జాగా ఏలిన ఆ పార్టీ పరిస్థితి చూస్తే చాలు ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఒకప్పుడు కారు నిండా నాయకులే, ఇప్పుడు మాత్రం చూద్దామన్న గట్టి నాయకుడు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏ జిల్లాది, ఆ పార్టీ ఏది? హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఆదిలాబాద్లో కారు కష్టాలు. ఒకప్పుడేమో కళకళ, ఇప్పుడేమో వెలవెల. దండిగా బలగమున్నా నడిపేవారు లేరా? వేదాంతం మాట్లాడుతోన్న గులాబీ నేతలు. ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఊపు ఊపిన బీఆర్ఎస్ ఇప్పుడు బిత్తర చూపులు చూస్తోంది. అప్పుడు నాయకులతో కళకళలాడిన పార్టీ ఇప్పుడేమో నాయకత్వలేమితో అష్టకష్టాలు పడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎంత దర్జాగా ఉండిందో ఇప్పుడు ఒకే ఒక్క ఓటమితో అంతే బిలబిలలాడుతోంది. కీలక నాయకులందరూ పార్టీని విడిచిపెట్టడంతో నాయకుడు లేక అష్టకష్టాలు పడుతోంది గులాబీ క్యాడర్. బలం బలగం దండిగానే ఉన్నప్పటికీ దాన్ని ముందుకు నడిపించే నాయకుడే కనిపించడం లేదు. దీంతో కారు పార్టీ ప్రయాణం చీకట్లో లైట్లు లేకుండా సాగుతున్నట్లుగా ఉంది. అయితేనేం రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామంటోంది క్యాడర్ అండ్ లోకల్ లీడర్. ప్రజలు తలుచుకుంటే ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయంటూ వేదాలు వల్లిస్తోంది. 10 నియోజకవర్గాల్లో 10 ఏళ్ల పాటు పతార చూపిన గులాబీ సేన గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాలకే పరిమితమైంది. మిగిలిన 8 చోట్ల ఊహించని ఓటమిని మూటగట్టుకుంది. అంతే, అలా మొదలైన డౌన్ఫాల్ కంటిన్యూ అవుతోంది. ఇలా అధికారం చేజారడమే ఆలస్యం. అలా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా గోడ దూకేశారు జిల్లాలోని కీలక నాయకులు. గులాబీ కండువాని పక్కన పడేసి అధికారాన్ని దక్కించుకున్న హస్తంగూటికి చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని రోజుల్లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదంటేనే పరిస్థితి ఎంత అధ్వానంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దెబ్బతో పార్టీ క్యాడర్ ఒక్కసారిగా కుదేలైపోయింది. ఆదిలాబాద్, బోధ్, ఆసిఫాబాద్ మినహాయించి మిగిలిన 7 నియోజకవర్గాల్లో అసలు చూద్దామన్నా కనిపించని స్థితికి చేరింది పార్టీ. ఈ 7 నియోజకవర్గాల్లో పార్టీ బలంగా లేదా అంటే అట్లా ఏం లేదు. క్యాడర్ బలంగానే ఉంది, కానీ నడిపించే నాయకుడే కనిపించడం లేదు. కీలకమైన మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అయితే మరీ ఘోరంగా ఉంది. ఒకప్పుడు హడావుడి చేసిన నేతలెవరూ ఇప్పుడు పత్తా లేరు. అధికార పక్షంపై నిరసనలకు పార్టీ అధినాయకత్వం పిలుపునిస్తున్నా దాన్నిక్కడ బలంగా అమలు చేసేవారే కరువయ్యారు. దీంతో నిరాశకు గురవుతున్న క్యాడర్ సారు మా నియోజకవర్గాల్ని జర పట్టించుకోండి అంటూ అధిష్టానం పెద్దల్ని వేడుకోవాల్సిన పరిస్థితి. రాబోయే స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునైనా తమకు భరోసా కలిగించే నాయకత్వాన్ని నియమించాలని వేడుకుంటున్నారట. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీలు కథనోత్సాహంతో రెడీ అవుతుంటే మేము మాత్రం మీనమేషాలు లెక్క పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తోందట ఉమ్మడి ఆదిలాబాద్ గులాబీ దళం. అధికారం ఉన్నంతకాలం తామంతటోళ్లే లేరన్నట్టుగా చెలరేగిన నేతలంతా ఇప్పుడు కామైపోవడం క్యాడర్కి ఆగ్రహం తెప్పిస్తోంది. బలమైన ఇన్ఛార్జ్లను నియమించి చూడండి, అధికారం పోగానే పార్టీని ఒంటరి చేసి వెళ్లిన నాయకులకు మా సత్తా ఏంటో చూపిస్తాం అని కింది స్థాయి నేతలు హైకమాండ్ని కోరుతున్నారట. అలా తమను తాము నిరూపించేందుకైనా తమకు నాయకత్వాన్ని అందించాలంటూ పట్టుబడుతున్నారట. అలాగే నాయకుల్ని తయారు చేసుకునేంత సత్తా పార్టీకి ఉందని గత అనుభవాల్ని గుర్తు చేస్తున్నారు నేతలు. 2014 ముందు కూడా ఇక్కడ పార్టీని హైకమాండ్ ఇలాగే లైట్ తీసుకుందని, అయినా తమ బలంతో బలమైన లీడర్లను సిద్ధం చేసుకున్నామని చెబుతున్నారు కార్యకర్తలు. ఆ ధీమాతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతామంటున్నారు. అయితే నాయకుడు లేని నావ ఒడ్డుకు చేరడం గగనమేనన్న అభిప్రాయం మరో వర్గం నుంచి వ్యక్తమవుతోంది. ఆపద సమయంలో పార్టీని కాపాడుకుని ముందుకు సాగుతోన్న జోగు రామన్న, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి లాంటి నాయకుల స్ఫూర్తితో అన్ని నియోజకవర్గాల్లో గులాబీని గుబాళించేలా కృషి చేస్తామని కారు పార్టీ లోకల్ నేతలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి లీడర్ లేని క్యాడర్ పార్టీని నిలబెడుతుందా? ఆలోపు హైకమాండ్ బలమైన నాయకత్వాన్ని అందిస్తుందా?
రెండూ కాక అసెంబ్లీ పార్లమెంటు ఫలితాలే స్థానిక ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయా? ఇప్పుడు ఇదే పొలిటికల్ సస్పెన్స్.